అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ రాజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పన్నీర్ అండి. ఇంట్లోనే ఉండి హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా మనం చూసేద్దాము. చూసారండి ఎంత స్మూత్గా ఉందో నేను నొక్కుతుంటే. ఏం లేదండి, దీనికి 1 లీటర్ పాలే నేను తీసుకున్నాను. ఓన్లీ 1 లీటర్ పాలతో మనకి ఇష్టమైనటువంటి టేస్టీ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. పన్నీర్ ప్రిపేర్ చేయడానికి ఓన్లీ క్రీమ్ మిల్కే యూజ్ చేయాలండి. నేనైతే గేదె పాలు తీసుకున్నానండి, లీటర్ పాలు. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, దానిలోకి లీటర్ పాలు తీసుకోండి. పాలు కాగుతున్నంతసేపు మనం గరిటె పెట్టి తిప్పాలండి, లేదంటే పాలు అడుగంటేస్తాయి. అడుగంటితే పన్నీర్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. సో అడుగంటకుండా నిదానంగా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా గరిటె పెట్టి మనం పాలు తిప్పుతూ ఉండాలి. పాలు కాగుతున్నంతసేపు ఈవెన్గా ఇలా గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలండి. ఇలా తిప్పితే పన్నీర్ కూడా చాలా మృదువుగా స్మూత్గా వస్తుందండి. పాలు పొంగే వరకు కూడా ఇలా తిప్పాలి. పొంగిన తర్వాత కూడా కొంచెం సేపు మరగబెట్టుకోవాలండి. చూసారు కదండి పాలు ఎలా పొంగుస్తున్నాయో. ఇలా పాలు పొంగిన తర్వాత మళ్ళీ మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక చిన్న బౌల్లోకి ఒక 2-3 స్పూన్స్ లెమన్ రసం తీసుకుంటున్నానండి నేనైతే. మీరైతే కనుక లీటర్ పాలకి 2 లెమన్స్ 2.5 తీసుకుంటే సరిపోతుందండి. లేదు అంటే వెనిగర్ అయినా కూడా యూజ్ చేయొచ్చు, చాలా టేస్టీగా వస్తుంది. వెనిగర్ అయితే ఇంకా మంచిదండి. ఇప్పుడు నేను చేసేదైతే పాలు కొంచెం తక్కువ కదండి, సో నేను అందుకని నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లెమన్ దగ్గరగా ఉందనేసి లెమన్ తీసుకుంటున్నాను. చాయిస్ మీదేనండి, కావాలంటే వెనిగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లెమన్ రసాన్ని మరుగుతున్న పాలల్లో ఎలా పోయాలో చూద్దామండి. ఇలా మరుగుతున్న పాలల్లో ఈ లెమన్ ఇదిలా పోసేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఈవెన్గా ఇలా గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలండి. కొంచెం కొంచెం మిల్క్ అనేవి ఇరిగిపోతూ ఉంటాయి, గట్టి గట్టి గడ్డలుగా వస్తాయి. చూడండి ఎలా వచ్చినాయో. ఇలా ఒక ఎంటీ బౌల్ ఒకటి తీసుకోండి. తర్వాత ఏమో కొంచెం కోల్డ్ వాటర్ ఒకటి తీసుకోండి. ఫస్ట్ ఇలా మనం తీసుకున్నటువంటి పన్నీర్ని ముందుగా ఒక వైట్ క్లాత్ ఒకటి తీసుకోవాలండి. ఆ క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో ఈ యొక్క పాలు పోసేయాలండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ఇలా ఒక క్లాత్లోకి, వైట్ క్లాత్ అయితే మంచిదండి. ఎందుకనంటే పన్నీర్ వైట్గా ఉంటుంది కదా, కలర్ క్లాత్ తీసుకుంటే దానికి ఆ కలర్ అంటుకుంటే ఒక్కొక్క క్లాత్ అయితే దాని యొక్క క్వాలిటీని బట్టి. సో వైట్ క్లాత్ అయితే ఏ ప్రాబ్లం ఉండదండి, పన్నీర్ అనేది మంచి కలర్ఫుల్గా వస్తుంది. సో ఇలా వైట్ క్లాత్లోకి ముందుగా మనం దాన్ని తీసుకుందామండి. ఇప్పుడు హాట్ వాటర్ అన్నీ తీసి కోల్డ్ వాటర్ పోయాలండి. చూడండి ఇలా ఈ పన్నీర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఆ కోల్డ్ వాటర్లో మునిగిపోయేంతగా మనం వాటర్ పోయాలి. ఆ తర్వాత ఈ వాటర్ మొత్తం గట్టిగా మనం ఎంతవరకు అయితే చేత్తో పిండగలమో అంతవరకు కూడా చేత్తో పిండి వాటర్ మొత్తం బయటికి తీసేయాలండి. చూసారు కదండి, ఇలా కింద ఒక ప్లేట్ పెట్టి దానిపైన పింగాణి ప్లేట్ ఒకటి పెట్టాను. అలా ముడి వేసుకోవాలండి. కింద కానీ మనం ముడి వేస్తే పన్నీర్ వైపుకి వస్తుంది. సో అలా ఒక సైడ్కి ముడి పెట్టి ఇలా పన్నీర్ని మొత్తం
మొత్తం వాటర్ పోయేంతగా మనం చేత్తో గట్టిగా పిండేసి తర్వాత దీనిపైన బరువు అనేది పెట్టాలండి. ఆ వాటర్ అంతా బయటికి తోసేసేలాగా ఒక మంచిగా వెయిట్ ఉన్నది పెడితే ఆ వాటర్ మొత్తం పోతుంది. ఇప్పుడు నేను ఇది పెడుతున్నాను చూడండి. ఇలా వెయిట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపేనండి, ఒక 15 మినిట్స్ అలా మనం వెయిట్ చేస్తే మంచిగా పన్నీర్ అనేది తయారైపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం దీన్ని చూద్దాం. ఇప్పుడు 1 అవర్ అయిందండి. 1 అవర్ అయిన తర్వాత ఇది ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం పన్నీర్ ఎలా ఉందో. చూసారు కదండి పన్నీర్ ఎంత బాగా వచ్చిందో. మనం ఏ యొక్క షేప్ ఉన్న క్లాత్ని ఏదైతే షేప్లో అయితే కడతామో, ఏ షేప్లో అయితే మనం గట్టిగా వాటర్ అది పోవటానికి ముడి వేస్తామో అదే షేపులో వస్తుంది. ఒకవేళ స్లైడ్స్ ఏమన్నా ఎక్కువ తక్కువ వస్తే అవి మనం నైఫ్ పెట్టి కట్ చేసుకోవచ్చండి మనకి ఇష్టమైన సైజులో. అదేవిధంగా ఇప్పుడు ఈ పన్నీర్ని నేను కట్ చేస్తానండి. చూడండి ఎలా ఉంటాయో స్లైసెస్. పీస్ చూసారండి ఎంత గట్టిగా ఉందో, పైగా దాన్ని ఎంత మందంగా కూడా ఉంది. థిక్నెస్ అనేది ఎక్కువ ఉంది. మా పిల్లలు కొంచెం పెద్దగా ఉంటే పీసెస్ గట్టిగా ఉంటే తింటారండి. సో నేను కొంచెం థిక్గా కావాలనేసి ఇలా చేశాను. సైడ్ చూసారు ఎంత బాగుందో. ఇది కూడా హోమ్ మేడ్ పన్నీర్ కూడా మినిమం 15 డేస్ నిలవది ఉంటుందండి. మనం స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కానీ ఇంకొక ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని మనకు అవసరమైనప్పుడు తీసుకుంటే బాగుంటుందండి. మినిమం ఇంత పీస్ ఉంటేనే వాళ్ళు తింటారు పిల్లలు. సో చూసారు కదా. చూసారు కదండి పీసెస్ ఎంత బాగా వచ్చినాయో. మన ఇష్టం అండి, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి బయట తీసుకునే వాటికంటే. ఇవి హెల్తీగా ఉంటుంది, ప్లస్ స్టోరేజ్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమే ఓన్గా తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి. మరి ఇంకెందుకు ట్రై చేస్తారా? మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితేనండి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.